నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. మనం ఇప్పుడు ఒక వ్యక్తి జీవితకాలంలో నాగదోషం ఎప్పుడు క్రియాశీలకంగా మారుతుంది లేదా ఎప్పుడు ఎంతకాలం యాక్టివ్గా ఉంటుంది అనే విషయం గురించి చర్చించుకుందాం. మొదటగా ఏదైనా ఒక వ్యక్తి నాగుల్ని చంపేటప్పుడు లేదా హింసించేటప్పుడు అవి శాపాన్ని ఇస్తాయి. ఆ ఇచ్చిన శాపం ఆ వ్యక్తి జీవితకాలం అంతా లేదా జన్మాంతరాలలో ఆ నాగులు క్షమించేంత వరకు అది క్రియాశీలకంగా లేదా యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక వ్యక్తి తను నాగులకు మొక్కి తీర్చకపోతే అది జీవితకాలం అంతా రుణంగా మారి తర్వాత కర్మగా మారుతుంది. ఈ విధంగా నాగదోషం ఎంతకాలం యాక్టివ్గా ఉంటుంది అనేది మనము అర్థం చేసుకున్నాము. నా నెక్స్ట్ వీడియోలో నాగదోషం ఎప్పుడు మన జీవితంలోకి ప్రవేశిస్తుంది, ఎలా ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీకు నేను వివరిస్తాను. థ్యాంక్ యూ.